రామాయణంలో కిష్కింధాకాండలో 65 సర్గ. ఇక్కడ వానర వీరులు ఆ సముద్రాన్ని దాటటానికి వాళ్ళకున్న ఆ శక్తి, సమర్థత ఎంత అన్నది ప్రకటిస్తారు. తర్వాత మొత్తం మీద సముద్రాన్ని దాటటానికి మళ్ళీ దాటి తిరిగి వెనక్కి రాగలిగిన వాడు వీరుడైన హనుమంతుడు మాత్రమే అని జాంబవంతుడు పలికి హనుమంతుడిని ప్రేరేపిస్తాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తతో అంగదా వచః శ్రుత్వా సర్వే తే వానరోత్తమాః స్వం స్వం గతో సముత్సాహం ఆహుస్తత్ర యథాక్రమం. శ్రేష్ఠులైన వారు కాబట్టి మీరందరూ కూడా మీకు ఎంతైతే సమర్థత ఉందో, ఎంత శక్తి ఉందో అవన్నీ కూడా చెప్పండి అని అంగదుడు చెప్పిన ఆ మాటలు విన్న ప్రముఖులందరూ కూడా వాళ్ళు ఎంత ఎత్తుకైతే ఎగరగలరో అవన్నీ కూడా వాళ్ళ సమర్థత గురించి ఉత్సాహంతో మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు చెప్పటం మొదలుపెట్టారు. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః మైందశ్చ ద్వివిధశ్చైవ సుషేణో జాంబవాంస్తథా. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్విధుడు, అలాగే సుషేనుడు, అలాగే జాంబవంతుడు కూడా అలా అందరూ ముందుకు వచ్చారు. ఆభభాషే గజస్తత్ర ప్లవీయం దశయోజనం గవాక్షో యోజనాజ్ఞాః గమిష్యామితి వింశతిం. గజుడు 10 యోజనాల దూరం వరకు వెళ్ళగలనని, గవాక్షుడేమో 20 యోజనాల వరకు అని ఎగరగలను అని చెప్పాను. గవయుడు వానరుడు తను 30 యోజనాల వరకు వెళ్ళగలను అని వాడితో చెప్పాడు. గవయో వానరస్తత్ర వానరాం స్థానువాచః 30 తు గమిష్యామి యోజనానాం ప్లవంగమాః శరభస్తానువాచాదా వానరాన్ వానరర్షభః 40 గమిష్యామి యోజనానాం ప్లవంగమాః. ఇలా అందరూ వాళ్ళ యోజనాలు చెప్తూ ఉంటే శరభుడేమో నేను వెళ్ళగలిగింది 40 యోజనాల దూరము అని చెప్పాడు. తర్వాత బలశాలి అయిన గంధమాదనుడు కూడా మొత్తం మీద 70 యోజనాల దూరం వరకు, 80 యోజనాల దూరం వరకు అన్నట్టుగా చెప్పుకొచ్చాను. వానరస్తు మహాతేజ అబ్రవీద్ గంధమాదనః యోజనానాం గమిష్యామి 50 న సంశయః. అయితే ఇలా ఎటువంటి సందేహం లేదు అని ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎంతవరకైతే ఎగరగలరో అవన్నీ చెప్పారు. తర్వాత మైందుడు అన్నవాడు కూడా నాకు 60 యోజనాల వరకు కూడా ఎగరగలిగిన శక్తి ఉన్నది అని స్పష్టపరిచాడు. మైందస్తు వానవస్తత్ర వానరాస్తానువాచః యోజనానాం పరం షష్టిం అహం ప్లవితుముత్సహే తతస్తత్ర మహాతేజ ద్వివిధః ప్రత్యభాషత గమిష్యామి న సందేహః 70 యోజనాన్యహం. తర్వాత మహా తేజస్వి అయిన ద్వివిధుడు అన్న కపిశ్రేష్ఠుడు నేను నిస్సందేహంగా 70 యోజనాల వరకు కూడా దూరాన్ని వెళ్ళగలను అని చెప్పాడు. తర్వాత వానర ప్రముఖులు సుషేనుడు కూడా తాను ఎన్ని యోజనాలు వెళ్ళగలనో అవంతా కూడా ఒక 80 వరకు వెళ్తాను అని అక్కడ ఆయన స్పష్టపరిచాడు. సుషేణస్తు హరిశ్రేష్ఠః ప్రోక్తవాన్ కపిసత్తమాన్ 80 యోజనానాం తు ప్లవేయం ప్లవగీశ్వరః తేషాం కథయితాం తత్ర సర్వాస్తాన్ అనుమాన్య చ తతో వృద్ధతమస్తేషాం జాంబవాన్ ప్రత్యభాషత. వీళ్ళందరూ ఎంతెంత దూరం వెళ్ళగలను అన్నీ చెప్పిన తర్వాత వారందరూ చెప్పిన తర్వాత వారిలో కూడా అందరిలోకి చాలా వృద్ధుడైన వాడు జాంబవంతుడు వాళ్ళ మాటలన్నీ వింటూ వాణ్ణి పొగుడుతూ తనని గురించి కూడా తాను వాళ్ళందరికీ చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం అస్మాకమప్యాసీత్ కశ్చిద్ గతి పరాక్రమః తే వయం వయసః పానం అనుప్రాప్తాః స్మాత్ సాంప్రతం. మిత్రులారా, పూర్వము మాకు గమనమందు కొంతవరకు శక్తి సామర్థ్యాలు కొంచెం బాగానే ఉండేవి. మేమందరం కూడా ఇప్పుడు వృద్ధులైపోయిన కారణంగా ఆ శక్తి అన్నది కాస్త తక్కువైపోయింది. అందుకే ఆ శక్తి నాకు ఇప్పుడు సరిపోదు ఆ సుగ్రీవుడు యొక్క కార్యాన్ని చెయ్యటానికి అని. కింటు నైవం గతి శక్యం ఇదం కార్యముపేక్షితుం యదర్థం కపిరాజశ్చ రామశ్చ కృత నిశ్చయం సాంప్రతం కాలభేదేన యా గతిస్తాం నిబోధత
నవతిం యోజనానాం తు గమిష్యామి న సంశయః. శ్రీరామచంద్రుడు యొక్క ప్రభు తలపెట్టిన ఈ సీతాదేవి యొక్క అన్వేషణ అన్నది అంటే దాన్ని ఆలస్యం చెయ్యకూడదు. శక్తి సమర్థతలు అన్నది యవ్వనంలో ఉన్నాయి పూర్వం, కానీ ఇప్పుడు నా వయసు అయిపోయిన కారణంగా నాకంత లేదు. ఇప్పుడు ఈ రామకార్యం అన్నది ఆలస్యం చెయ్యకుండా మనం చెయ్యాలి. అందుకే ప్రస్తుతం మనకున్న ఆ పరిమితితో ఉన్న కాలానికి అన్నీ కూడా సంశయాలన్నీ కూడా విడిచిపెట్టి నేను చెయ్యగలిగింది ఎంత అంటే 90 యోజనాల వరకైతే నేను వెళ్ళగలనేమో అన్నాడు. తాంస్తు సర్వాన్ హరిశ్రేష్ఠాన్ జాంబవాన్ పునరబ్రవీత్ న కల్వే తావదేవాసీత్ గమనే మే పరాక్రమః మయా మహాబలిశ్చైవ యజ్ఞే విష్ణుః సనాతనః ప్రదక్షిణీకృతః పూర్వం క్రమణమానస్త్రీ విక్రమం. అంటే ఇప్పుడైతే ఒక 90 యోజనాల దూరం అయితే వెళ్ళగలను. కాకపోతే ఇప్పుడు వయసు అయిపోయిన కారణంగా ఇవన్నీ చెప్పిన తర్వాత పూర్వము జాంబవంతుడు చాలా శక్తి సంపన్నంగా ఉన్నవాడు. గమనమందు కూడా నా శక్తి సమర్థతలు ఇంత మాత్రమే ఇప్పుడైతే ఉన్నాయి. కానీ మహాదాత అయిన బలి చక్రవర్తి యజ్ఞాన్ని చేస్తున్న ఆ రోజుల్లో సనాతనమైన శ్రీ మహావిష్ణు ఎలా అయితే ఈ భూమిని మొత్తాన్ని కూడా 3 అడుగులతో ఈ విశ్వాన్నే కొలిచినవాడు, అలా సమస్త విశ్వాన్ని కొలుస్తున్న ఆ మహా విరాట స్వరూపాన్ని ఆక్రమించి మొత్తం వ్యాపించి ఉండగా ఆ సమయంలో నేను కొద్దిగా కాలంలోనే ఆయనకు ప్రదక్షిణ చెయ్యగలిగాను. కానీ అప్పుడు నా శక్తి సమర్థత అటువంటిది, ఇప్పుడు నాకన్నీ లేవు అని ఒప్పుకున్నాడు. సా ఇదానీమహం వృద్ధః ప్లవనే బంధ విక్రమః యవ్వనే చ తదాసీన్నే బలం అప్రతిమప్పరేహ. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఆ బలముకి ఎంత ఉండేదంటే ఇతరులు ఎవరికి కూడా అది సాధ్యం కాదు, నాలో అంతలాగా ఉండేది. నాతో పోటీ పడటానికి ఎవరు సరిపోయేవారు కాదు. కానీ ఇప్పుడు నేను వృద్ధుణ్ణైపోయాను, నా గమన శక్తి నా బలము అన్నీ కూడా క్షీణించుకుని పోయాయి. సంప్రత్యేతావతిం శక్తిం గమనే తర్కయామ్యహం నైతావతా చ సంసిద్ధిః కార్యస్యాస్య భవిష్యతి. ప్రస్తుతం ఎగరటంలో నాకున్న ఈ పాటి శక్తి ఈ కార్యం ఏదైతే సాధించాలో దానికి మాత్రం ఎంత మాత్రమూ సరిపోదు. ఇవి అందుకే ఈ కార్యము ఎవరైతే నెరవేర్చగలరో నా శక్తి సమర్థత సరిపోదు. కాబట్టి నన్ను నేనే ఇది చెయ్యటానికి సమర్థత కలిగిన వాణ్ణని నేను అనుకోవట్లేదు, ఈ శక్తి సరిపోదు. అత్తోత్తరముదారార్థం అబ్రవీద్గదస్తదా అనుమాన్య మహాప్రాజ్ఞం జాంబవంతం మహాకపి. అంతటా కపివరుడైన అంగదుడు ఎంతో ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు చెప్పిన మాటలకి మెచ్చుకుంటూ దానికి సమాధానంగా అతడు మళ్ళీ అందరితో ఇలా పలుకుతున్నాడు. అహమేతద్గమిష్యామి యోజనానాం శతం మహత్ నివర్తనే తుమే శక్తి స్యాన్నవీతి న నిశ్చిత. ఓ జాంబవంత, నేను మాత్రం 100 యోజనాల వరకు ఎగరగలనంత శక్తి నాకుంది. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళగలను, కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి రాగలన శక్తి నాలో ఉందో లేదో కూడా నేను చెప్పలేను అని. తామువాచ హరిశ్రేష్టం జాంబవాన్ వాక్యకోవిదః జ్ఞాయతే గమనే శక్తి తవ హర్యకృక్ష సత్తమా. దాని తర్వాత ఆ మాటల్లో నేర్పరి అయిన జాంబవంతుడు వానరుల్లో శ్రేష్ఠుడైన అంగదుడు ఎప్పుడైతే వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి వస్తానో లేదో అంత శక్తి నాలో ఉందో కూడా నాకు తెలియదు అని చెప్పాడు. అయితే నాయకుడిగా ఉన్నవాడు పైగా యువరాజు, అందుకని ఆయనతో మళ్ళీ జాంబవంతుడు చెప్పాడు, నీ గమన శక్తి ఎంతో నాకు తెలుసు. కామం శతం సహస్రం వానహ్యేష విధిరుచ్యతే యోజనానాం భవాన్ శక్తో గంతుం ప్రతి నివర్తితుం. నీవు కూడా 100,000 యోజనాల దూరానికైనా కూడా వెళ్ళి రాగలిగినంత సమర్థత నీకు ఉంది అంగదా. కానీ ఇది తగిన పద్ధతి కాదు కదా. కార్యాన్ని నిర్వహించటానికి ప్రభు ఇతరుల్ని పంపాలి తప్పితే తాను వెళ్ళకూడదు. నహి ప్రేషయితా తాత స్వామి ప్రేష్యః కథంచన భవతాయం జనః సర్వః ప్రేష్యః లవగ సత్తమా. అందుకే
ఓ వానరోత్తమ, ఇక్కడున్న వారిలో ఎవరినైనా పంపవచ్చు గాని నువ్వు నాయకుడిగా ఉన్నవాడివి. అందుకని నువ్వు వెళ్ళకూడదు. అందుకే నాయనా, నీవు మాకు నాయకుడివి. మమ్మల్ని రక్షించి నిన్ను రక్షించుకోవటం మా కర్తవ్యం, కానీ ఈ కార్యానికి నిన్ను పంపటం అన్నది సరైనది కాదు అని. భవాన్ కలత్రం అస్మాకం స్వామి భావే వ్యవస్థితః స్వామి కలత్రం సైన్యస్య గతిరీశ పరంతప తస్మాత్ కలత్రావత్తాత ప్రతిపాల్యః సదా భవాన్. సైన్యాల్ని నువ్వు రక్షించి ఉన్నావు. అయితే లోకంలో చేసే పద్ధతే ఇది. అదే ఇప్పుడు కొనసాగించాలి. ఇక అమూల్యమైన ఈ విధిని, పైగా ఈ కార్యాన్ని నెరవేర్చగలిగిన వాడు ఎవరున్నాడు అన్నది మనం ఆలోచించుకుందాము. నీ విధి ఏదైతే అందరినీ చూసుకోవాలి కాబట్టి, అందుకని పాలకుడివై నిన్ను మేము సదా రక్షించుకోవాల్సిన బాధ్యత మాది కాబట్టి ఈ కార్యాన్ని నీతో మేము చేయించలేము. अपि चैतस्य कार्यस्य भवान् मूलम् अरिन्दमा मूलम् अर्थस्य संरक्ष्यम् एष कार्यविधाम्नयः मूले हि सति सिद्ध्यन्ति गुणाः पुष्पफलोदयाः. ఓ అరింధమ, అంతేకాదు ఈ అన్వేషణ మహాకార్యాన్ని నీవు మూలము, నువ్వు ముఖ్యమైన వాడివి. ఈ కార్య ప్రయోజనానికి మూలంగా కాపాడుకొనవలసిన వాడివి కూడా నువ్వు. ఈ కార్య సాధకులు లక్షణము అలాగే మూలంగా సురక్షితంగా ఉన్నప్పుడే కదా మనం కూడా పూలు పండ్లు ఇవన్నీ శుభ్రంగా ఉన్న మేలైన జీవితాన్ని గడపగలము అని. తద్భవాన్ అస్య కార్యస్య సాధనే సత్య విక్రమ బుద్ధి విక్రమ సంపన్ను హేతురత్ర పరంతప. నిరుపమానమైన పరాక్రమశాలివి నువ్వు, అందువలన పూజ్యుడివి. పైగా ప్రజ్ఞ పరాక్రమాలన్నీ కూడా పూర్ణంగా ఉన్నవాడివి. ఈ కార్య సాధనకు మూలమైన వాడివి నీవు అని. గురుశ్చ గురుపుత్రశ్చ త్వం హీనః కపి సత్తమా భవంతమాశ్రిత్య వయం సమర్థ హ్యర్థ సాధనే. ఓ కపివరా, నీవు మహారాజు ఒక్క కొడుకువి, ఇప్పుడు మాకు ప్రభువుగా ఉన్నవాడివి. నిన్ను ఆశ్రయించుకుని మేమున్నాము. అలా ఉన్నప్పుడే ఈ కార్య సాధనందు కూడా మేము మా సమర్థతను చూపించుకుని ఆ సమర్థులంగా కాగలము అని. ఉక్తవాక్యం మహాప్రాజ్ఞం జాంబవంతం మహాకపిః ప్రత్యువాచోత్తరం వాక్యం వాలీసూను రథాంగదః. ఇప్పుడు ఎప్పుడైతే జాంబవంతుడు ఆ అంగదుడికి ఇవన్నీ చెప్తూ ప్రజ్ఞాశాలివైన ఆ జాంబవంతుడు పలికిన హితకరమైన సందర్భానుసారంగా ఏవైతే మాటలు మాట్లాడాడో, వానర ప్రముఖుడు వాలి యొక్క పుత్రుడైన అంగదుడు కూడా మళ్ళీ దానికి సమాధానంగా ఇలా చెప్తున్నాడు. యదీనాహం గమిష్యామి నాన్యే వానర పుంగవాః పునః కల్విధామస్మాభిః కార్యం ప్రాయోపవేశనం. వెళ్ళే సమర్థత నాకున్నప్పుడు నేను వెళ్ళకపోతే, ఇతరులు ఎవరూ కూడా వెళ్ళకపోతే ఈ కార్యం ఎలా అవుతుంది? మనం అందరం కూడా మళ్ళీ తిరిగి ఆ ప్రాయోపవేశానికే శరణం అనుకుని దానికే ఇంకా మనం ఉండిపోవాలి అన్నాడు. నవ్యాకృత్వా హరిపతిః సందేశం తస్య ధీమతః తత్రాపి గత్వా ప్రాణానాం పశ్యామి పరిరక్షణం. దిశాలి అయిన ఆ సుగ్రీవుడి ఆదేశాన్ని పూర్తి చేయకుండా మనం కిష్కిందకు కూడా వెళ్ళలేము. అక్కడికి వెళ్ళినా ప్రాణాలకి ఎలాగో మనకి కోల్పోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి కాబట్టి మనకి రక్షణ ఉండదు అన్నాడు. సహి ప్రాసాదే చాత్యర్థం కోపే చ హరిరీశ్వరః ఆతిథ్యతస్య సందేశం వినాశో గమనే భవేత్. ఇలా తిరిగి మనం కిష్కిందకు కూడా వెళ్ళలేము. వానర ప్రభు అయిన సుగ్రీవుడు మనల్ని అనుగ్రహిస్తే మనకి కాస్త ఊరట కలుగుతుంది, కానీ ఆయనకి కోపం వచ్చి మన మీద దూసుకుపడి మనకి మరణ శిక్షణ వేస్తే ఇంకా మనం కాలయముడులాగా సుగ్రీవుణ్ణి తట్టుకోలేము. కనుక ఆ మహానుభావుని ఆదేశాన్ని అతిక్రమించి ఉన్నాం కాబట్టి మనం తిరిగి వెళ్లకుండా ఉండటమే మంచిది. వెళ్ళినా మనకి వినాశనం అన్నది తప్పదు. తత్యతాహ్యాస్య కార్యస్య నా భవత్యన్యథా గతిః తద్భవానేవ దృష్టార్థః సంచితయితుమర్హతి. ఓ మహాత్మా, సీతాదేవి జాడను తెలుసుకోవటానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా సరైన మార్గంలో మనం వెళ్ళాలి, ఉపాయాలు చేసుకుని వెళ్ళాలి. కాబట్టి ఇంకేదన్నా ఉపాయం ఉంటే మీరే చెప్పండి.
ఎందుకంటే సమస్త విషయాలు తెలిసిన వాడివి కదా అని అంగదుడు జాంబవంతుణ్ణి అడిగాడు. సో అంగదేన తథా వీరః ప్రత్యుక్తః ప్లవగర్షభः జాంబవానుత్తరం వాక్యం ప్రోవాచేదం తతోంగదం. అంగదుడిలా చెప్పిన తర్వాత వానర ప్రముఖుడు వీరుడు అయిన జాంబవంతుడు దానికి సమాధానంగా మళ్ళీ వాలి సూతుడైన అంగదుడితో ఇలా చెప్తున్నాడు. అస్య తే వీరా కార్యస్య నాకించిత్ పరిహీయతే ఏస సంచోతయామ్యేనం యః కార్యం సాధయిష్యతి. ఓ వీరుడా, నీ యొక్క మాటలు విన్న తర్వాత నువ్వు ఏ మాత్రం కూడా నీ కార్యానికి లోపం కలగనివ్వకుండా చూసుకుంటావు. ఎందుకంటే సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవటంలో ఎలాంటి ఆటంకాలు కూడా రాకుండా ఉపాయం నేను చెప్తాను. ఇదిగో ఈ వీరుడు మన కార్యాన్ని సాధింపగలడు అని ఆ మహాత్ముడికి నేను ప్రేరణ ఇస్తాను అని చెప్పాడు. తతః ప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుకోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవ. ఆ సమయంలో వానర ప్రముఖుడుగా వాసికెక్కిన హనుమంతుడు ఏకాంతంలో ఒకచోట హాయిగా కూర్చుని ఉన్నాడు. అతడు అంత దూరంలో ఉండటం, పైగా ఇంత దూరం ఎవరికీ సాధ్యం కానిది సమర్థత హనుమంతుడికి కలిగి ఉన్నది. అంటే అంత సమర్థత ఉండి కూడా అసలు తనకేమీ చేత కాదన్నట్టుగా అలా ఉండిపోయాడు. అలాంటి వానర వీరుణ్ణి ఇక్కడ అందరూ కూడా ముఖ్యమైన వాడని జాంబవంతుడు ప్రేరేపించటం మొదలుపెట్టాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలు 65 సర్గా సంపూర్ణం.